ఒక వర్కింగ్ ఉమెన్ కష్టాలు మీకు తెలుసా? తెలుసా? దెన్ వెరీ గుడ్. తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. ఒక వర్కింగ్ ఉమెన్ ఏదైనా ఒక టైమ్ టు టైమ్ చేయాల్సిందే. ఒక టైమ్ స్లాట్ అంటూ లేకుండా చేస్తే తను లైఫ్‌ని లీడ్ చేయలేదు. మార్నింగ్ అది పిల్లల విషయంలో గానీ, ఇంకా ఇంటి విషయంలో గానీ, ఏ విషయంలో అయినా సరే. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా, ఫ్రెండ్ గ్యాదరింగ్స్ అయినా, ఎవ్రీథింగ్ తనకొక టైమ్ షెడ్యూల్ ఉండాలి. మార్నింగ్ సో సో టైమ్ లేవాలి. సో అండ్ సో ప్రిపేర్ చేయాలి. సో అండ్ సో ఆఫీస్ టైమ్, సో అండ్ సో ఇంకా ఫ్యామిలీ టైమ్ అని ఎవ్రీథింగ్ తన డేలో ఎవ్రీథింగ్ ఒక స్లాట్ అనేది ఆల్రెడీ బుక్ చేసి ఉంటది. అలాంటి వర్కింగ్ వుమెన్‌ని మీరేదో అనేసి, ఏదేదో అనేసి అంటూ ఉంటే బాగోదు. చాలా మంది ఆడవాళ్ళు ఊరుకుంటారు. కానీ కొంతమంది ఊరుకోరు. సో వర్కింగ్ ఉమెన్స్ ని ఏమనకండి. అలాగే ఇంట్లో పనిచేసే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌లు గూడా చాలా 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 గ్రేట్ అండి. అసలు వర్కింగ్ ఉమెన్ కన్నా ఒక హాలిడే ఉంటుందేమో గానీ, ఇంట్లో మన హౌస్ వైఫ్‌కి మాత్రం ఒక హాలిడే ఉండదు. ఒక వీక్ ఆఫ్ ఉండదు. ఒక ఔటింగ్ ఉండదు. ఏది ఉండదు. ఇంట్లో ఉన్నంత సేపు వర్క్ చేయాల్సిందే. మళ్ళీ ఏమన్నంటే, ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు? తింటున్నావు, కూర్చుంటున్నావు అంతే గదా! హ్యాపీగా టీవీ చూసేస్తున్నావు. దానికి మించి ఇంకా ఏమనరు. కానీ ఇంట్లో హౌస్ వైఫ్‌కి ఎంత కష్టం అనుకున్నారు? మార్నింగ్ లేవాలి, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ పంపియాలి, హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించాలి. మళ్ళీ వాళ్ళొచ్చే వరకి హడావిడిగా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి. తినడానికి గూడా టైం ఉండదు సరిగ్గా చెప్పాలంటే హౌస్ వైఫ్‌కి. అలాంటి హౌస్ వైఫ్‌ని ఏం చేస్తున్నారంటారు? హౌస్ వైఫ్‌కి మీరు నెలకి ఒక 50,000 ఇచ్చినా తక్కువనే. అంతటి బాధ్యతను మోస్తుంది. అలాంటి హౌస్ వైఫ్‌ని, ఆడవాళ్ళని ఏం చేస్తున్నారు మీరు అంటారు. ఆపేసేయండి. మీరు అప్రిషియేట్ చేయకున్నా పర్లేదు హౌస్ వైఫ్‌ని గానీ, డిస్కరేజ్ మాత్రం చేయకండి. అస్సలు డిస్కరేజ్ అనేది చేయకండి. ఒక్కరోజు మీరు ఒక హౌస్ వైఫ్ ఒక వారం, ఒక రోజు కాదు, ఒక రోజు అంటే ఏమీ తెలీదు. ఒక వారం రోజులు హౌస్ వైఫ్ చేసే పనులన్నీ మీరు చేయండి. మీకు తెలుసు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ యొక్క గొప్పతనం ఏంటో.